ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, ఇప్పుడే మిత్రులు దువ్వాడ శివప్రసాద్ గారి వీడియో ఒకటి చూశాను. ఇప్పుడు ఆంధ్రదేశంలో సాయిబాబా గారి సమస్య పక్కకి వెళ్ళిపోయి చినజీయర్ స్వామి గారు చేసినటువంటి శంకరాచార్యులకు సంబంధించిన విషయం పైకి వచ్చేసింది. అంటే ఆది శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులని, 4 శంకర మఠాలు వారు స్థాపించలేదని, విద్యారణ్య స్వామి వారు స్థాపించారని వారు చెప్పడం అనేది అది పెద్ద దుమారం లేపింది. మొదటి నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 2 ప్రధానమైనటువంటి దైవారాధనలు. మతం ఒకటే, హైందవ మతం. దాంట్లో వైష్ణవ మతం, శైవ మతం అని 2 ప్రధానమైనవి. మిగతా ఇంకా ఉన్నాయి, కొద్ది తక్కువ పర్సెంటేజ్లో కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు. ఈ ప్రధానమైనటువంటి వైష్ణవ మతం, శైవ మతం ఒకప్పుడు, ఇప్పుడు ముస్లిం హిందువులు లేదా క్రైస్తవులు ఎలాగైతే బాగా ద్వేషించుకుంటూ ఉన్నారో, అప్పట్లో ఈ శైవ వైష్ణవ ఆరాధకులు ద్వేషించుకునేవాళ్ళు. అవి 2 మతాలుగా కూడా చెప్పబడ్డాయి, శైవ మతం, వైష్ణవ మతం అని. అంటే నిజానికి అప్పుడు హైందవ మతం లేదేమో, శైవ మతం, వైష్ణవ మతం. ఆ 2 మతాలు ఎక్కడ దాకా వెళ్ళాయంటే, ఒక మతానికి సంబంధించిన రాజు వచ్చినప్పుడు మరొక మతానికి సంబంధించిన మందిరాలు కూల్చే వరకు, లేదా ఆ మందిరాలలో ఆ దైవాలను తీసేసి వారి ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించుకోవడం వరకు మత మార్పిళ్ళు, అంటే వైష్ణవులను శైవులుగా మార్చడం, బలవంతంగా శైవుల్ని వైష్ణవులుగా మార్చడం, వినకపోతే చిత్రహింసలు పెట్టడం, ఈ దుర్మార్గాలన్నీ జరిగాయి. ఈ దుర్మార్గాల అన్నిటినీ అణిచినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఎవరన్నా కాదన్నా జగమెరిగిన సత్యం. వారు అన్ని మతాల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చి అద్వైత మతాన్ని, అంటే అద్వైత జ్ఞానంతో వారు అన్ని మతాలను సామరస్యపరచగలిగారు. ఉన్నది ఒకడే దైవం, ఆయనే నారాయణుడు అయ్యాడు, శివుడు అయ్యాడు, అమ్మవారు అయ్యాడు, గణపతి అయ్యాడు, కుమారస్వామి, ఇలా వారు వారి యొక్క జ్ఞాన పటిమతో నిరూపిస్తూ వచ్చారు. దాంతో అందరూ వారు చెప్పిన దాన్ని, ఆ జ్ఞానానికి తల ఉంచి ఎవరి ఇష్టదైవాన్ని వారు ఆరాధించుకుంటూ, ఆ ఇష్టదైవం కూడా వేరొక దైవానికి సంబంధించిన మరొక రూపం, నామం అన్నట్టుగా ఒక అవగాహనతో భారతదేశం ఏకమైంది. ఇప్పుడు స్వామివారు ఏమన్నారంటే, ఆయన వైష్ణవుడు, ఎందుకంటే ఆయన భగవద్గీతకు భాష్యం రాశాడు, లేదా విష్ణు సహస్రనామం రాశారు, భాష్యం రాశారు. ఇంకా భగవంతుడు నారాయణకు సంబంధించి వారు చాలా రచనలు చేశారు కాబట్టి వారు వైష్ణవుడు అని చెప్పి నిర్ధారించారు. కానీ మరి ఆయన సౌందర్య లహరి రాశారు, శివానంద లహరి రాశారు, ఆయన అడ్డనామాలతోటే చివరి వరకు జీవించారు. కాబట్టి ఆయన శివభక్తుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఆయన శివభక్తుడైనా శివకేశవుల మధ్య భేదం లేకుండా ఇద్దరూ ఒకటే అని చెప్పగలిగాడు, నమ్మాడు, ఆచరించాడు. ఇది సత్యం. ఇక్కడ మనము చిన్నజీయర్ స్వామి గారికి వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ 4 శంకర మఠాలు విద్యారణ్య స్వామి వారు గనక స్థాపించి ఉంటే, మీరు ఈ దండం పట్టుకొని ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఒక పీఠాధిపతిగా వచ్చి సుమారు నాకు తెలిసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఈ 40 సంవత్సరాలలో ఎప్పుడూ చెప్పని విషయాన్ని ఈరోజు ఎందుకు చెప్పారు? విద్యారణ్య స్వాముల వారు 13వ శతాబ్దం సంబంధించిన వారని మీరే చెప్పారు. అంటే దాదాపు 700 సంవత్సరాలు అయిపోయింది.
మరి ఆయన స్థాపించి ఉంటే ఈ 4 మఠాల్లో శంకరాచార్యుల వారిని గురువుగా భావించుకొని ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఎందుకు విద్యారణ్య స్వామి వారిని వారు ప్రతిష్ఠించుకోలేదు? అలాగే విద్యారణ్య స్వామి వారు స్వయంగా ఒక శంకర మఠానికి పీఠాధిపతులుగా పనిచేశారని చెప్తున్నారు. వారికంటే ముందు వారి సోదరుడు పనిచేశారని చెప్తున్నారు. వారు స్థాపించి ఉంటే ఈ 4 మఠాలలో వారిని పెట్టుకొని, వారి విగ్రహాన్ని పెట్టుకొని, వారిని స్మరించుకుంటూ, వారిని గురువుగా భావించుకుంటూ, మార్గదర్శిగా భావించుకుంటూ వారి గురించి చెప్పాలి కదా. కానీ ఇప్పటి వరకు మనందరికీ శంకరాచార్యుల వారి పేరే వినపడింది. అవి శంకర మఠాలుగానే పిలువబడ్డాయి. మరి ఎందుకు విద్యారణ్య స్వామి వారి పేరు రాలేదు? ఒకవేళ చరిత్ర అదే అయితే మీరు పీఠం ఎక్కిన వెంటనే ఎందుకు ఆ విషయాన్ని అప్పుడే చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు చెప్పడానికి ముందు ఇంతకుముందు సంవత్సరం ఎందుకు చెప్పలేదు? లేదా అంతకుముందు సంవత్సరం ఎందుకు చెప్పలేదు? 10 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? మీకు ఇప్పుడే ఎలా తెలిసింది ఆ విషయం? స్వామివారు ఏమన్నా కల్లోకి వచ్చి చెప్పారా? నేనే వాటిని స్థాపించాను, అందరూ మర్చిపోయారు, ఎవరు తెలియదు, మీరు కాస్త దీన్ని ప్రకటించండి అన్నారా? ఏమిటి అది కూడా చెప్పాలి కదా. ఇన్ని శతాబ్దాలుగా అవి శంకర మఠాలుగా పిలువబడ్డానికి కారణం ఇది. విద్యారణ్య స్వామి వారిని ఆ మఠ స్థాపకుడిగా మర్చిపోవడానికి కారణాలు ఇవి. మనం ఇప్పటికైనా వారిని గుర్తించాలి అనడానికి ఒక ఏదైనా రీజన్ హేతుబద్ధంగా మీరు ఒక తెచ్చుంటే బాగుండేది. ఊరికే ఒక అనేసేయడం వల్ల అది అనవసరమైన మీ గౌరవానికి మచ్చ కదా. ఎంత పెద్ద భగవంతుడు నారాయణుడు మీకు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు. నా నోటితో నేను చెప్పాలి, నా అభిప్రాయం చెప్పాలంటే నారాయణుడికి ఎంత గౌరవం ఉందో మీకు అంత గౌరవం ఉంది వైష్ణవ భక్తుల్లో. చూడండి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చాయో. ఇది దుర్మార్గమైన కాలం నడుస్తుంది. ఎవరికీ సహనం లేదు. మా గురుదేవుడు బాబా గారు చెప్పింది ఈ కాలానికి కావాల్సింది శ్రద్ధ, సహనం. దురదృష్టం ఆ సహనం ఎవరికీ లేదు. మీరు ఒక మాట అన్నారో లేదో వెంటనే మిమ్మల్ని నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతున్నటువంటి బ్రాహ్మణులు సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళు బ్రాహ్మణులు కాషాయం వేసుకున్నారు, పూజార్ల విషయంలో ఉన్నారు. మీ స్థాయి తెలిసి కూడా మిమ్మల్ని నోటుకొచ్చినట్టుగా దూషిస్తున్నారంటే వ్యవస్థ, మనుషుల మనస్తత్వాలు ఎలా పాడైపోయాయో చెప్తున్నా. ఆయన ఏదో ఒక మాట అన్నాడు, గౌరవప్రదంగానే చెప్పాడు. ఆయన కాదు ఈయన అన్నాడు. అంత మాత్రం చేత నోటికొచ్చినట్లు అంత పెద్ద స్థాయిలో ఉన్న వారిని దూషించడమేనా? మనుషులేనా అసలు వీళ్ళు అనిపిస్తుంది. ఈ దూషిస్తున్న వాళ్ళు విచిత్రంగా నేను ఇంతకుముందు చూశాను. బాబాగారి విగ్రహ ప్రతిష్టలు మేము కూడా చేశాం, కానీ ఆయన దేవుడు కాదు అంటాడు ఆ మహానుభావుడు. ఆయన పేరు చెప్పడం ఎందుకులేండి. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏ మంత్రోచ్చారణతో చేశావు, ఏ భావంతో చేశావు? విగ్రహ ప్రతిష్టలు ఎవరికి చేస్తారు? అక్కడ డబ్బులు మూట ఇవ్వగానే వెళ్ళిపోయి విగ్రహ ప్రతిష్ఠ చేశావు. ఇప్పుడు విగ్రహ ప్రతిష్టలు జరగట్లేదు కాబట్టి అబ్బాయి ఆయన దేవుడు కాదు అని చెప్పేసి మళ్ళీ జై శ్రీరామని ఇటు పక్కకు వచ్చావు. ఇలాంటి స్వార్థపరులు, సంకుచిత తత్వం కలిగిన వారు, కపటులు, వేషధారులు వీరి దగ్గరికి వెళ్ళి ఈ టీవీ ఛానళ్ళలో మూతిక దగ్గర మైకి పెడతారు. మీరేమంటారు దీనికని? ఇక విలువలు లేనటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? అటువంటి వాళ్ళు చినజీయర్ స్వామి గారి గురించి చాలా నీచంగా దూషిస్తుంటే అదొక బాధ. స్వామివారి మీద అందరికీ చాలా గౌరవం ఉంది. వారు ఎందుకో ఈ మధ్య కొంత కాంట్రవర్సీ విషయాల్ని స్పృశిస్తూ ఉన్నారు. దానివల్ల వారి కీర్తికి మచ్చగలుగుతుంది. ఎందుకు వచ్చింది ఇది అనేది నారాయణుడికి తెలియాలి, వాళ్ళ పెద్ద జీయర్ స్వామి వారికి తెలియాలి. వారు ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను, దీని వలన ఒరిగేది ఏమిటి, చరిత్ర ఏమన్నా మారుతుందా, 100 సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర మారుతుందా? అటువంటప్పుడు ఎందుకు దీన్ని నేను సృష్టించాలి? దీనివల్ల అపకీర్తి వస్తుందా, కీర్తి వస్తుందా? పోనీ అది సత్యంగా సమాజం అంగీకరిస్తుందా? కొద్దిగా బ్రాడ్గా ఆలోచిస్తే వారికి విషయం తెలుస్తుంది. వారు అన్నీ తెలిసిన వారు, మహానుభావులు. వారి నోటి నుంచి వాక్యం వస్తుంటే ఎంత మధురంగా ఉంటుందో. నాకైతే చాలా చాలా ఇష్టం. ఒక సాధువు, ఒక సన్యాసి ఉంటే అలా మాట్లాడాలి. సాధువు కాషాయం వేసుకుంటే అలా మాట్లాడాలి. ఆయన కోప్పడ్డా పొగిడినట్టుగా ఉంటుంది, ఆయన కోప్పడ్డా మంత్రం చదివినట్టుగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. కానీ వారి మధ్య కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇది ఒక విషయం. ఆ చిరంజీవి స్వామి గారిని సమర్థిస్తూ సోదరుడు దువ్వాడ శివప్రసాద్ గారు చక్కటి వ్యాఖ్యానం చేశారు. వారు ఒక వ్యాఖ్య చేశారు, అది సరైనది కాదు అని అందరం ఖండిద్దాం. కానీ వారిని దూషించడం తప్పు. దుర్మార్గులు కొంతమంది వెంటనే పుట్టుకొని వచ్చి నోటుకొచ్చినట్టు దూషిస్తున్నారు. హిందువులకి మధ్యలో గోడలు కట్టేస్తున్నారు. ఇది హిందూ మతానికి చాలా ప్రమాదం అని హెచ్చరిస్తూ, మందలిస్తూ, ప్రార్థిస్తూ ఆయన ఒక విషయం చక్కగా విశ్లేషణ చేశాడు. ఆదిశంకరాచార్యుల వారు వైష్ణవులకు వైష్ణవుడు, శైవులకు శైవుడు, స్మార్తులకు స్మార్తుడు, లేదా గణాధిపత్యం చెందినవాడు, శాక్తేయులకు శాక్తేయ పక్షం చెందినవాడు అని ఇలా 6 మతాలు ఉన్నాయి కదా. 6 మతాలకు సంబంధించిన వారికి ఆయన ఆయా మతానికి సంబంధించిన వాడిగా కనిపిస్తాడు అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇదే దృష్టితో సాయిబాబా గారిని చూస్తే బాబాగారు కూడా మీకు మన సనాతన దైవంగా, సనాతన గురువుగా ఆయన చేసిన ఆ హిందూ ముస్లిం రెండిటికి సంబంధించిన చర్యలు మనకు అర్థమవుతాయి. ఆయన ముస్లింలకు ముస్లిముడిగా, హిందువులకు హిందువుగా దర్శనమిచ్చాడు, కనిపించాడు. ఎందుకని అప్పట్లో మన హైందవ మతానికి సంబంధించిన వారే దేవతా భేదాలతో, నామరూప భేదాలతో తన్నుకుంటుంటే, హైందవ మతాన్ని బలహీనపరుస్తుంటే దాన్ని సరిదిద్దడానికి ఆయన అన్నిటి మధ్య సమన్వయం కూర్చుతూ అన్ని మతాలు సమర్థిస్తూ వైష్ణవులకు వైష్ణవుడిగా, శైవుడికి శైవుడిగా, మీరు చెప్పినట్టుగా గణాధిపతులకు గణాధిపత్యగా కనిపించాడు, శాక్తేయులకు శాక్తేయుడిగా కనిపించాడు అంటున్నారు. ఇప్పుడు కులాలు కాకుండా ఈ నామరూపాల భేదాలు సమసిపోయాయి, మతాల భేదాలు వచ్చాయి. మతాల పేరు మీద మారణహోమాలు జరుగుతున్నాయి. భారతదేశం మతాల పేరుతో విచ్ఛిన్నమైపోతుంది, అశాంతికి గురి అవుతుంది, సమైక్యతను కోల్పోతుంది. కాబట్టి దాన్ని ఏర్పరచడానికి సాయినాథుల వారు ముస్లింలకు ముస్లిముగా, హిందువులకు హిందువుగా కనిపించడానికి 2 మతాచార పద్ధతుల్ని వారు ఆచరిస్తూ సమర్థిస్తూ వచ్చారు. ఆ దృష్టితో చూస్తే బాబాగారు కూడా మీకు అర్థమైపోతారు. శివప్రసాద్ గారు, లలిత కుమార్ గారు, ఇప్పుడు పేరెత్తుతున్నాను. ఎందుకంటే సమస్య మీకు తగిలేసరికి, నొప్పి మీకు తగిలేసరికి చక్కటి జ్ఞానంతో విశ్లేషణ చేసేస్తున్నారు. అందరం కలిసి ఉందాం, దాని లోపల అర్థం ఇది అని చెప్పి. నొప్పి మాకు తగిలినప్పుడు అయ్యా అంతా ఒకటే అనే భావాన్ని నెలకొల్పడానికి సాయినాథుల వారు ఇలా చేశారంటే అది మీకు అర్థం కాలేదు. కానీ సత్యం ఏమిటంటే అందరినీ కలిపి ఉంచడానికి, సమస్య లేకుండా చేయటానికి, సామరస్యత పెంపొందించడానికి, భారతదేశంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించడానికి. అప్పుడు మతాలు లేవు, ఉన్నది ఒకటే మతం, కానీ మన మతంలోనే భేదాలు. దాన్ని సరిదిద్దడానికి వారు అలా చేశారు. ఇప్పుడు మతాలు చాలా చేరిపోయాయి. ఈ మతాల గొడవలతో దేశం చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని కలపడానికి సాయినాథుల వారి రూపంలో పరమాత్మ తత్వం అవతరించి 2 మతాలను ఆచరిస్తూ, నోటితో చెబితే కుదరదు, ఆచరిస్తేనన్నా అర్థం చేసుకుంటారేమని చెప్పి ఆయన ఆచరించి చూపించారు. కాబట్టి దీన్ని కూడా మీరు విశాల హృదయంతో శంకర భగవత్పాదుల వారిని ఎలా అర్థం చేసుకున్నారో సద్గురు సాయినాథుల వారిని కూడా అర్థం చేసుకుంటే మీకు చక్కగా విషయం అర్థమవుతుంది. అలాగే మీరు చక్కగా చెప్తున్నారు. ఆ దూషణ నెమ్మదిగా చెప్పవచ్చు, మంచిగా చెప్పవచ్చు, మంచిగా పోరాడవచ్చు, ఖండించవచ్చు. కానీ ఈ దుర్భాషలు ఏంటి, ఈ గోడలు కట్టడం ఏంటి, అదే దుర్భాషలు మీ సోదరులు వాడుతున్నారు బాబా గారి మీద. అతి నికృష్టమైన భాషను వాడుతున్నారు, భావాలను వెదజల్లుతున్నారు, విషయం చెమ్ముతున్నారు, అన్నిటికీ వక్ర భాష అని చెప్తున్నారు. అక్కడెందుకు బుద్ధి చెప్పరు శివప్రసాద్ గారు? మీలో కొంత వివేకం కనిపిస్తుంది, సాత్వికత కనిపిస్తుంది, అక్కడ బుద్ధి చెప్పండి. ఈ సాయినాథుల వారిని విమర్శించే పద్ధతుల వల్ల కూడా హిందూ సమాజంలో చాలా సమస్య వస్తుంది. కాకపోతే మీకు అది కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ సమస్య వచ్చినా పర్లేదు, హిందువులు చీలిపోయినా పర్వాలేదు, కానీ బాబా గారిని మాత్రం పూజిస్తూ ఒప్పుకోమనే మూర్ఖత్వానికి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, అది జరగదు, అది జరగదు, విడిపోవడం జరగదు. కానీ సమస్య మాత్రం ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటుంది హిందూ సమాజం. దానివల్ల హిందూ సమైక్యత దెబ్బతినిపోతుంది. బాగా ఆలోచించుకొని మీ యొక్క చక్కటి వివేచనతో మీ సోదరులకు కూడా బాబాగారి విషయంలో ఒకవేళ చెబితే, విమర్శిస్తే
మర్యాదగా, సంస్కారవంతంగా, సభ్యతగా విమర్శించమనండి. కానీ చాలా నికృష్టమైన భావాలు వచ్చేలాగా, చాలా ఒక మనిషి అన్నవాడు ఎవడూ కూడా ఒక గురువు గురించి అంత నీచంగా మాట్లాడు, అంత నీచంగా భావాలను విషయం కక్కుతున్నాడు. ఓకే, నేను అప్పుడప్పుడు అతనికి మంచిగా మాట్లాడినా అవి తలుచుకున్నప్పుడు మాత్రం నాకు కూడా చాలా బాధేస్తుంది. దువ్వాడ శివప్రసాద్ గారు, మీ సోదరుడికి చెప్పండి, విమర్శ సహేతుకంగా ఉండాలి, సభ్యతతో ఉండాలి. మన దాకా వచ్చినప్పుడు కాదు, ఎవరి విషయంలో అయినా అలాగే ఉండాలి. చెప్పండి. సాయిరామ్.